कांग्रेस पार्टी सीनियर कायद व एमएलसी टी जीवन रेड्डी ने जगतियाल ज़िले मरकज़ के इंदिरा भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए ख़वातीन के रिजर्वेशन पर बात की और कहा कि समाजी तौर पर मकामी इदारों में ख़वातीन को तरजीह देने के लिए आंजहाने राजीव गांधी ने 73-74 आईनी तरमीम के ज़रिए बल्दियाती इदारों में 1/3 नशिस्तों के लिए रिजर्वेशन फराहम किया। ఈ 73-74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలు ఏవీ కానీ గ్రామ పంచాయతీ నుండి మొదలుకొని మండల ప్రజా పరిషత్ కానీ జిల్లా ప్రజా పరిషత్ కానీ మున్సిపల్ సంబంధించిన ఎన్నికే కానీ నగర కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికే కానీ ఇవన్నింటిలో కూడా దళితులకు బలహీన వర్గాలకు ఏదైతుందో 1/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్, బలహీన వర్గాలు 1/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ అంటే 33.3. అట్లాగే మహిళలు కూడా ఏదైతుందో 1/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్, అమాంగ్ ది ఎస్సీస్ 1/3, అమాంగ్ ది బీసీస్ 1/3, అమాంగ్ ది ఓసీస్ 1/3 మహిళలు. ఆ విధంగా రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా ఈ 73-74వ రాజ్యాంగ సవరణ చేపట్టి దానికి చట్టబద్ధత కల్పింప చేయడం, దానికి చట్టబద్ధత కల్పింప చేయబడ్డది. దాన్ని అధిగమించడానికి వీలు లేకుండా స్థానిక సంస్థలు ఏవీ కానీ ఒకవేళ వేకెన్సీ అరైజ్ అయినట్టయితే ఆ వేకెన్సీని ఏదైతుందో అది ఏ వర్గానికి కేటాయింపు చేయబడ్డదో ఆ వర్గంతోనే భర్తీ చేయబడే విధంగా ఈ సవరణ చేయబడ్డది. సరే, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారిని తదుపరి సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇచ్చినా కానీ ఈ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ తోని ఈ 1/3 రిజర్వేషన్ టు ది బీసీ బలహీన వర్గాలకు, 1/3 రిజర్వేషన్ టు ది ఉమెన్ మహిళలకు విధిగా కేటాయింపు చేయడం, దాన్ని అమలు చేయడం జరుగుతూ వచ్చింది.